మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలిసింది ఎలక్షన్ వచ్చినప్పుడు ఆపద్దపు హామీలు ఏమన్నాడు? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను, ఒక్కొక్కడికి 3,000. బాబు నువ్వు ఉద్యోగం ఏంట దేవుడికెరుగా, ముందు పిల్లల్ని చదివిస్తే కదా వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి ప్రయోజకులయ్యేది. వాళ్ళ జీతాలు గడితే కదా, వాళ్ళ ఫీజులు గడితే కదా పాపం కాలేజీల్లో అధ్యాపకులకు జీతాలు ఇచ్చేది. సంవత్సరం నుంచి 4-5 వేల రూపాయలు బకాయిలు పెట్టి కాలేజీలు అదోగత అవుతున్నాయి. అక్కడున్న లెక్చరర్లు వదిలేసి పక్క రాష్ట్రాలకు పోతున్నారు జీతాలు రావట్లేదని. చివరికి పిల్లల్నేమో డిమాండ్ చేసి టీసీలు ఇవ్వకుండా వాళ్ళేమో డబ్బులు కట్టుకోలేక 3వ సంవత్సరంలో, 4వ సంవత్సరంలో, 2వ సంవత్సరంలో మా కర్మ ఇంతేరా, హాయిగా రాజశేఖర రెడ్డి గారు బతుకున్న, జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిన బ్రహ్మాండంగా డిగ్రీలు వచ్చాయి, ఉద్యోగాలకు పోటీ పడేవాళ్ళమని. నాకు అనుమానం ఉంది, ఆయన ఎటు ఒక అబద్ధం చెప్పాడు, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను, అది అయ్యేది కాదు, సచ్చేది కాదు, అందరికీ తెలుసు. ఇప్పుడు పచ్చగాడిని అడిగినా చెప్తారు. అందుకని ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపేస్తే ఎటు పాపం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో అగ్రకులంలో డబ్బు లేని వాళ్ళు ఎటు చదువుకోరు, ఉద్యోగం అడగరుగా. ఇంకా చదవనోడు ఉద్యోగం అడగడు, డిగ్రీ రాదు కాబట్టి. ఇంకా అసలు ఉద్యోగం అడిగేవాడే లేకపోతే ఇంక 20 లక్షల ఉద్యోగాలు ఏముంది, ఏదో మసిపూసి మారేడుకాయ పూసి ఇప్పటికే 8 లక్షలు ఇచ్చేసాయంట. ఎవరికి ఇచ్చాడో తెలియదు. ఉద్యోగం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి, ఉద్యోగం వచ్చింది, డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు. నారా లోకేష్ గారు మంత్రి అయ్యాడు. ఈ ప్రాంతంలో ఎవరికన్నా వచ్చిందా కనుక్కోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సచివాలయాల్లో 1,40,000 మందికి ఒకే ఒక దెబ్బతో ఉద్యోగాలు ఇచ్చాడు, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఉద్యోగాలు లేవు, నెలకిస్తానన్న 3,000 పోయింది. అంటే ఈ సంవత్సరం 20 లక్షల డిగ్రీ చదువుకొని ఉద్యోగానికి అర్హత కలిగిన వాళ్ళకి దాదాపు 7,200 కోట్లు సుమారు అంత బకాయిలు ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ 5,000 కోట్లు, సుమారు 4,000 నుంచి 5,000 కోట్లు. ఎప్పుడు ఇస్తాడో తెలీదు, ఏమవుతుందో తెలీదు. అదేమంటే P4 డబ్బున్న వాళ్ళంట, డబ్బు లేని వాళ్ళకి ఇవ్వాలంట. ఇదో కొత్త మంత్రం, ఎవడికి తెలియదు దేశ ప్రపంచంలో పాపం. అందుకే మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు 50,000 కోట్లు సంపాదించారు 2 ఎకరాల నుంచి. కనీసం కుటుంబానికి 10 లక్షలు లెక్కనిస్తే ఊహించండి, 50,000 కోట్లు అంటే ఎన్ని లక్షల మంది లక్షాధికారులు చెయ్యొచ్చో మీరు ముందు ఇవ్వండి, అప్పుడు మిగతా వాళ్ళు మీ బాటలో ఫాలో అవుతారు.